హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ గ్యామ్లర్ 123. నేను క్రోమ్ పేజ్లో అయితే ఉన్నాను. మీరు కూడా క్రోమ్కి వెళ్ళండి. జనరల్గా ఫోన్లో అయితే యాప్ ఉంటుంది, గూగుల్ ఆర్ క్రోమ్ యాప్. అదే ల్యాప్టాప్లో అయితే www.google.com ఎంటర్ చేసి దాని తర్వాత www.chatgpt.com అని కనిపిస్తుంది కదా, ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను అని ఎంటర్ చేయండి. చేయంగానే ఈ పేజ్కి వస్తారు. జనరల్గా ఈమెయిల్ ఉంటే మంచిది. అది ఎందుకు ఈమెయిల్ ఉంటే మంచిది అని చెప్పాను, తర్వాత చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఈమెయిల్ కూడా అవసరం లేదు. స్టే లాగ్డ్ అవుట్ అని క్లిక్ చేయండి. సో మీరు ఎవరైనా సరే, ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది, మీకు అన్నం వండడం రాదంటే హౌ టు కుక్ రైస్ అని పెట్టండి. హౌ టు కుక్ రైస్ అని ఎంటర్ చేయండి. మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు మీకు ఇది అర్థం కావట్లేదు అంటే, తెలుగులో కావాలి అంటే మీరు ఏ భాష అయితే అది, తెలుగు అని నొక్కితే మీకు అది తెలుగులో చూపిస్తుంది. ఇన్ తెలుగు అని క్లిక్ చేయగానే మీకు ఆన్సర్ అనేది ఎలా కుక్ చేయాలనేది తెలుగులో వచ్చేస్తుంది ఇలా. దాని తర్వాత చాలామందికి మనకి లీవ్ రిక్వెస్ట్ పెట్టడం రాదు. ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తల్లో నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. అప్పుడు మీకు నచ్చిన ఇంగ్లీష్లో ఇక్కడ రాయండి. సార్ అని రాయకండి, ఐటీలో జనరల్గా సార్ వాడాం కదా. ఐఎమ్ నాట్ వెల్, నీడ్ లీవ్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఏం కావాలి, ఇన్ ఈమెయిల్ టు మేనేజర్ ఎవరికి పెడుతున్నారో చెప్పి కరెక్ట్ మై ఇంగ్లీష్ అని పెట్టి, లేదా ఆప్టిమైజ్ దిస్ అని కొడితే మీకు ఏంటంటే బెటర్ ఇంగ్లీష్లో బెటర్గా వస్తుంది, పాలిష్డ్ వేలో ఇలా వస్తుంది. సో ఎవరైనా దేనికైనా వాడుకోవచ్చు. మీరు ఎక్సెల్ ఫార్ములాస్కి వాడుకోవచ్చు, టాలీకి వాడుకోవచ్చు, సేల్స్లో ఉంటే సేల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలో అడగచ్చు, కెమికల్ కాంపోజిషన్స్ గురించి అడగచ్చు. సో ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు అనమాట. నా నెక్స్ట్ వీడియోలో నేను ఈమెయిల్ ఎందుకు ఉండాలి అన్నాను, ఈమెయిల్తో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి నేర్పిస్తాను. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.